94 days ముందు I said I'll reach 80 kilograms from 91. అండ్ నేను కానీ రీచ్ అవ్వలేకపోతే 10K ఒక ర్యాండమ్ సబ్స్క్రైబర్కి ఇస్తాను ప్రామిస్ చేశా. ఈరోజు డే 93. ఎయిటీ కేజెస్కి నేను రీచ్ అవ్వలేకపోయా. అంటే నేను చేయలేక కాదు, ఇట్స్ నాట్ లైక్ ఐ కుడెంట్ అచీవ్ ఇట్. ఇట్ క్యాన్ బీ డన్, బట్ నేను చేయలే. ఐ డిడ్ంట్ డూ ఇట్. నేను చేయలేదన్నమాట. 80 కేజెస్కి వచ్చేసి ఉండొచ్చు, బట్ నేను చేయలేదు. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను అనుకున్నా, నిజం చెప్పాలంటే నేను అనుకున్నా వీడియో ఫేక్ చేసి పెట్టేద్దాం. అంటే నాకు ఐడియాస్ ఏమొచ్చాయంటే, ఫస్ట్ ఒకటి పొట్ట లోపలికి అనుకుని నీట్గా ఒక ఫోటో మార్క్ చేయడం పెద్ద కష్టం కాదు కదా. పొట్ట లోపలికి అనుకున్న ఫోటో దిగేసి నా ఫ్రెండ్నో మా డాడీనో వెయిట్ స్కేల్ మీద ఎక్కించి జస్ట్ అలా చూపించేద్దాం, 80 kilos ఉన్నారు కదా వీళ్ళు అని చూపించేద్దాం అని అనుకున్నా. లేదంటే సెకండ్ ఐడియా ఏమొచ్చిందంటే, నేను ఫెయిల్ అయిపోయా, నేను 80 కేజెస్కి రీచ్ అవ్వలేదు, అందుకని ఒక సబ్స్క్రైబర్కి ఇచ్చేస్తున్నా 10K అని చెప్పేసి 10K ఒక ఫేక్ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇదిగో వేస్తానని చెప్పి ఫోన్ బ్లర్ చేసి చూపిద్దాం అనుకున్నా. అలా అయినా చేద్దాం అనుకున్నా. ఆర్ అసలు నా లాస్ట్ నేను ఎప్పుడైతే ఛాలెంజ్ చేసిన వీడియో 1K వ్యూవర్స్ కూడా ఎవరు చూడలేదు. ఆల్మోస్ట్ 995 ఉన్నట్టుంది. చూపిస్తా. ఇదిగో కనిపిస్తే బాగుండు, బ్లర్ అవ్వకుండా కొంచెం నీట్గా కనిపిస్తుందని అనుకుంటున్నా. యూ కెన్ సీ రైట్, 968 వ్యూస్. సో విషయం ఏంటంటే, అది ఆ వీడియోని హైడ్ చేసి పడదొబ్బి వదిలేద్దాం, ఎవరు పట్టించుకోరు కదా. ఎందుకంటే డే 90 అయిపోయి 2 days అయింది, ఎవరి కింద కామెంట్ చేయాలా, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఎవరు అడగలా. సో హైడ్ చేసేద్దాం అనుకున్నా, అది థర్డ్ ఆప్షన్. బట్ వీటిలో ఏది చేసినా నేను తప్పు చేస్తున్నట్టే. బేసిక్గా ఫేక్ ఇన్ని చేయాలని అనిపించినా అసలు ఈ వీడియో తీయాలనే ఆప్షనే నాకు తట్టలేదన్నమాట. ఇది ఒక ఆప్షన్ ఉంది కదా, ఐ కెన్ బీ హానెస్ట్. నేను నిజం చెప్పేయచ్చు, నేను రీచ్ కాలేదు, నేను పే చేయలేకపోతున్నాను, ఇప్పుడు నా సిచ్యువేషన్లో ఐ కుడెంట్ పే 10,000 టు ఏ ర్యాండమ్ సబ్స్క్రైబర్ అని నిజం చెప్పేయచ్చు కదా అని థాట్ కూడా నాకు రాలేదన్నమాట. సో అందుకనే లాస్ట్ 2 days నుంచి నాకు ధైర్యం రాలా. ఎందుకంటే భయం. ఫ్రెండ్స్ ఏమంటారు, నా రూమ్మేట్స్ ఏమంటారు, సబ్స్క్రైబర్స్ ఏమంటారు, ఎవరైతే చూస్తున్నారో ఈడి మాట మీద నిలబడలేకపోయాడు, ఈడేంద్రా నాకు చెప్పేది అనే ఫీలింగ్ వస్తుంది. ఆర్ నా రిలేటివ్స్ నన్ను ఎక్కిరించడం, నాకు తెలిసినా నీకు అంత సీన్ లేదని, పెద్ద ఏదో కథలు తప్పడం కాదు, నువ్వు చేయలేవు అని చెప్పి అందరూ చాలామంది అంటారు, కింద నన్ను జడ్జ్ చేస్తారు. అని భయపడి అసలు ఈ వీడియోనే చేయకూడదు అనుకున్నా. ఈ థాట్స్ అన్నీ నా మైండ్లో వస్తుంటే అసలు ఆగి అన్నీ ఏంది థాట్స్, డిఫరెంట్ థాట్స్ నా మైండ్లో వస్తున్నాయి. కూర్చొని ఒకసారి రాసుకుందాం, జర్నల్ చేసుకుందాం అని చెప్పి కూర్చొని రాసుకుంటుంటే, అంటే అసలు ఏంటి నా ప్రాబ్లం ఏంటి, ఎందుకు రీచ్ అవ్వలేదు, వాట్ ఐమ్ ఐ థింకింగ్, అసలు ఇట్లా ఫేక్ సినారియోస్, అంటే ఈ ఫేక్ వీడియోని ఫేక్ చేసి పెడదామని ఐడియాస్ వచ్చాయని చెప్పా కదా, ఈ ఐడియాస్ కూడా తీసుకుని మొత్తం నీట్గా జర్నల్ రాసుకున్న తర్వాత నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి రాసుకున్నాం. అట్లా ఎవ్రీథింగ్ రాసుకున్నాక నా మీద నాకు అవగాహన వచ్చింది ఏంటంటే,
ఇట్లా అబద్ధాలు చెప్పి, ఫేక్ చేసి నేను గెలిచాను, ఐ సక్సీడెడ్ లేదంటే నేను 10,000 పే చేశాను. నేను నా మాట మీద నిలబడ్డాను. సో, నువ్వు నా మాట ఇను అని చెప్పడం నాకు చాలా ఫేక్ అనిపించింది. టు బీ ఫ్రాంక్ ఇప్పటికి వీడియో చేస్తున్నప్పుడు కూడా వీడియో రికార్డ్ చేస్తున్నా గానీ వితౌట్ ఎడిట్స్ అప్లోడ్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ గోనా డూ ఇట్ వితౌట్ ఎడిట్స్ లేదంటే ఏంటో నాకు తెలియట్లా. కెమెరా వైపు కూడా చూడలేకపోతున్నా బికాస్ ఐ కుడెంట్ ఫేస్ దిస్. నాకు చాలా ఐ మీన్ కింద కామెంట్స్ మీన్గా వస్తాయి. నీ ముఖం సంథింగ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రోల్ జరుగుద్ది, నవ్వుతారు, నన్ను చూసి నవ్వుతారు. టు బీ ఫ్రాంక్ ఐ డిజర్వ్ ఆల్ ఆఫ్ దిస్ బికాస్ అది ఇంపాసిబుల్ కాదు. 80 kgsకి రీచ్ అవ్వడం ఇంపాసిబుల్ కాదు. అండ్ ఫస్ట్ మంత్ నేను సరిగ్గా చేయకపోయినా 87 or 88కి వచ్చానని ఆల్రెడీ వీడియో చేశాను. అండ్ 60 డేస్కి అప్డేట్ ఇద్దాం అనుకున్నా. 60 డేస్కి అప్డేట్ ఇవ్వాల్సినప్పుడు నా వెయిట్ 83కి వచ్చా. 60 కాదనుకుంటా, ఆల్మోస్ట్ 70, 75 సంథింగ్. నేనైతే డే చూసుకోలేదు, బట్ ఏప్రిల్ మిడిల్లో ఎప్పుడో చూసినప్పుడు 83 ద లీస్ట్ దట్ ఐ టచ్డ్ ఈస్ 83. బట్ 83 నుంచి నెక్స్ట్ నాకు తగ్గాలని ఏమో నాకు అసలు మైండ్ పని చేయలేదా లేదంటే చేయలేనా ఐ డోంట్ నో. ఆ మోటివేషన్ లేక ఏమో తెలీదు. అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది, ఫేక్ చేసేద్దాంలే, ఇప్పుడు ఏం తగ్గుతానులే, తినేద్దాం అది ఇదని థాట్స్ అన్ని ఇట్లా థాట్స్ అన్నీ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. ఐ గేవ్ ఇన్ టు దట్. ఆ థాట్స్కి నేను ఓకే అని చెప్పేసి సేమ్ మళ్ళీ తిన్న స్టార్ట్ చేశా. 83 నుంచి మళ్ళీ 87కి వచ్చేసా. ఇప్పుడు నా కరెంట్ వెయిట్ 87 kgs. గాడ్, ఫేక్ చేద్దాం అనుకున్నా, నిజాలు చెప్పకూడదు అనుకున్నా, వీడియోస్ హైడ్ చేద్దాం అనుకున్నా. బట్ నేను ఇంత పబ్లిక్గా ఎందుకు ఫేస్ చేసి చెప్తున్నానంటే, నేను కానీ ఇక్కడ కానీ ఫేక్ చేస్తే నేను తర్వాత ఏం సాధించినా ఏం సాధించకపోయినా ఐ ఆల్వేస్ రిగ్రెట్ దిస్. ఈ మూమెంట్ని నేను ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ రిగ్రెట్ అవుతా. ఎందుకంటే ఓ మాట చెప్పి పబ్లిక్గా ఓ మాట చెప్పి ఒక బెట్ వేసి దాన్ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను అని తెలిసి నేను కానీ దాన్ని ఫేక్ చేస్తుంటే నో ఐ కుడెంట్. జీవితాంతం అది గుచ్చుతూ ఉంటుంది కదా. ఓకే. అండ్ నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడా, అరే ఏం చేయాలరా అర్థం కావట్లేదు. వాళ్ళు అడిగారు, పర్లేదులేరా చెప్పేసి 80 kgs రీచ్ అయ్యాను, బట్ ఈ పుషప్స్ అండ్ పుల్అప్స్ నేను రీచ్ కాలేకపోయాను అని చెప్పేసి ఏదో ఒకటి కథలు ఏదో ఒకటి వద్దు కానీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రీచ్ అవ్వలేదు అని చెప్తే నీ కంటెంట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. నిన్ను ఎవడరా నమ్మి నీ వీడియోస్ చూస్తాడు, అసలు నిన్ను ఎందుకు నమ్మాలి అనే థాట్ ఒకటి వస్తుంది. చాలామంది అన్సబ్స్క్రైబ్ కొట్టేస్తారు, లేదంటే చాలామంది నిన్ను అన్ఫాలో చేస్తారు అండ్ నిన్ను ట్రోల్ చేస్తారు. కింద కామెంట్స్ చాలా మీనింగ్ వస్తాయి, నేను చూసి నవ్వుతారు. ఇవన్నీ నిజమే, చాలా భయపడ్డా. సో ఆ కాన్వర్జేషన్ అంతా తర్వాత నేను జర్నల్ ఇవన్నీ చేసి ఎట్ లాస్ట్ లేదు, ఐ హ్యావ్ టు సే ద ట్రూత్ అని అనుకున్నా. బట్ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఇప్పటిదాకా వీడియో తీయకుండా టైం వేస్ట్ చేసుకుంటూ ప్రొక్రాస్టినేట్ చేసుకుంటూ వస్తున్నా. ఈరోజు May 3rd టైం 9:30 అవుతుంది. కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నా, తెద్దాం వద్దా వీడియో అని చెప్పి. బట్ లేదు, తీసేద్దాం, హానెస్ట్గా ఎలా ఉందో అలా పెట్టేద్దాం అని చెప్పి అనుకుని వచ్చా. ఐ నో ఐ ఫెయిల్డ్, బట్ నేను కహానీలు చెప్తా దీనివల్ల అని చెప్పదలుచుకోలేదు. బికాస్ నా వల్లే జరగలేదు, నేనే సరిగ్గా చేయలేదు. మోటివేషన్ ఉంటే చాలు, సాధించవచ్చు అని అనుకున్నా. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, మోటివేషన్ ఒక్కడుంటే సరిపోతే, డిసిప్లిన్గా ఉండాలి. బట్ నేను డిసిప్లిన్గా లేను. ఫ్రేమ్ కూడా ఎట్లా వస్తుంది అర్థం కావట్లేదు. నేను డిసిప్లిన్గా లేను, దట్ ఈస్ ద ట్రూత్. అండ్ జిమ్కి కన్సిస్టెంట్గా లేను, ఫుడ్ కరెక్ట్గా తీసుకోలేదు. ఓ వారం తీసుకుంటే దాని తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తినడం స్టార్ట్ చేశా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫెయిల్యూర్ నాకు చాలా నేర్పించింది. నవ్వుకుంటా కింద కామెంట్లు చేయొచ్చు, ఈ పాటికి చాలామంది వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ, బట్ ఈ ఫెయిల్యూర్ నాకు ఐ లెర్న్డ్ ఎ లాట్ త్రూ దిస్ ఫెయిల్యూర్. నాకు అర్థమైంది చెప్పినంత ఈజీ కాదు ఏది సాధించాలైనా.
ఏది సాధించడమైనా చెప్పినంత ఈజీ కాదు. అండ్ కన్సిస్టెంట్గా ఉండడం ఎంత కష్టమో, డిసిప్లిన్గా ఉండడం ఎంత కష్టమో. అంటే నేను చాలాసార్లు డిసిప్లిన్గా ఉన్నాను అని ఫీల్ అయ్యా. ఎవ్రీడే వీడియోస్ పెడతా అని చెప్పా, బట్ వీడియోస్ పెట్టడం ఆపేసా. ఆన్ 2024 నవంబర్, డిసెంబర్ టైంలో ఎవ్రీడే వీడియో పెడతా అన్నా. వీడియోలు మధ్య మధ్యలో పెట్టడం ఆపేసా. దాని తర్వాత ఒక వీడియో భయంకరంగా వెళ్ళినప్పుడు దాని తర్వాత మొత్తం ల్యాగ్ చేసా. ఆ సక్సెస్ టేస్ట్ ఇచ్చిన వెంటనే అంటే సేమ్ అలాగే అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా 87 వచ్చా కదా అని ఆ సక్సెస్ కొంచెం తగ్గాను కదా అని ఆ డోపమైన్ వచ్చిన వెంటనే మిగతాది లైట్ తీసుకున్నా. 83 వచ్చాను కదా అని లైట్ తీసుకున్నా. మళ్ళీ 87కి జంప్ బ్యాక్ అయ్యా. జిమ్‌కి వెళ్ళా లాస్ట్ 20 డేస్ నేను అసలు జిమ్‌కి వెళ్ళా. రూమ్‌లో కూర్చొని దొర్లుతా ఉన్నా. నిద్ర సరిగ్గా లేదు. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ అన్నీ నేను చేసినవే. నా పరిస్థితులు అలా ఉన్నాయి. నాకు లైఫ్ అడ్డం వచ్చింది. లేదంటే వాళ్ళు నన్ను ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ టు ఓన్ అప్ టు మై మిస్టేక్స్. నేను చేసిన తప్పు అండ్ అంత కన్సిస్టెంట్‌గా, అంత డిసిప్లిన్‌గా నేను లేను. ఈ వీడియో చేయడానికి కారణం కూడా నా మిస్టేక్స్‌ని నేను ఓన్ చేసుకోలేకపోతే అసలు నేను ఏ రకంగా నీకొచ్చి చెప్తాను నేను. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని నేను ఏ రకంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నప్పటి నుంచే కరెక్ట్‌గా ఉండి నేను గెలిచి ఉండాల్సింది. బట్ అది లేదు. అట్లా అని ఫేక్ చేసి ఆల్ అదర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లాగా ఫేక్ చేసి పెట్టేసి అయిపోయింది కదా అని చెప్పి నాకు నేను సర్దుకొని చెప్పేసుకుని ఇవన్నీ నిజం చెప్తున్నా. నేను కానీ ఫేక్ చేయాలనుకుంటే పక్కా ఫేక్ చేసి అస్సలు మీకు డౌట్ కూడా వచ్చినది కదా, అంత ఇదిగా ఫేక్ చేసేవాడిని. ఐ కుడ్ హ్యావ్ ట్రైడ్ ఫేకింగ్. బట్ ఇది కూడా నేను ప్రౌడ్గా చెప్పట్లా. ఇప్పుడు కూడా ఈ వీడియో రికార్డ్ చేసినంతసేపు నాకు భయం వేస్తుంది. అందుకని కెమెరా వైపు కూడా సరిగ్గా చూడలేకపోతున్నా. అటు ఇటు చూసుకుంటే చెప్తున్నా. అంతే, నేను ఫెయిల్ అయ్యా. అండ్ ద రీజన్ దట్ ఐ ఫెయిల్డ్ ఈజ్ మీ. ఎవ్రీ మిస్టేక్ ఐవ్ డన్ ఈజ్ బికాస్ ఆఫ్ మీ. అండ్ ఐఎమ్ సారీ. నీకు అండ్ నాకు నేను కూడా చెప్పుకోవాలి సారీ. పెద్ద ఎర్రి పప్పులా చేశా కాబట్టి. నేను కూడా పర్ఫెక్ట్ని కాదు. నేనేం పెద్ద పర్ఫెక్ట్ గురువుని, సో నువ్వు నా మాట విన్నాను నేను చెప్పట్లా. ఈవెన్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఓకే, నాకు కూడా ఈ వీడియో ఇప్పటిదాకా చెప్పిందంతా అంటే నేను ఫేక్ చేయట్లా, హానెస్ట్గా చెప్తున్నా, సో నువ్వు నా మాట వినాలి అని చెప్తున్నట్టే అనిపిస్తుంది. నాకు మైండ్లో కూడా సేమ్ ఇట్లాగే పోర్ట్రే చేస్తున్నా బయటికి. బట్ ఇదే నిజం. ఏం చెప్పాలో తెలియట్లా. అండ్ కింద నువ్వు నవ్వినా, ట్రోల్ చేసిన తర్వాత ఏమన్నా నిజంగా నేను హర్ట్ అయ్యేటట్టు ఏమన్నా కామెంట్స్ పెట్టినా, ఐ డూ డిజర్వ్ దెమ్ బికాస్ అన్నీ నేను చేసిన మిస్టేక్సే. అంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ అయిన మినిట్ నుంచి నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన ప్రతి ఒక్కడు అండ్ నా సబ్స్క్రైబర్స్ అంతా, లేదంటే నా ఫాలోవర్స్ అంతా, లేదంటే ఎవడైనా చూసినా నాకుంది. ఈ వీడియో అప్లోడ్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి నాకుంది. కింద కామెంట్స్ కానీ, లేదంటే నెక్స్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ని ఎవరినైనా కలిసినా, ఎవరైనా ఆ వీడియో చూసున్నా, ఎవరైనా ఈ వీడియో చూసున్నా ఫుల్లు పెద్ద కమిటీని అయిపోతా. ఒక జోకర్ లాగా మధ్యలో కూర్చోవాల్సి వస్తుంది. బట్ దిస్ ఈస్ ద ట్రూత్. అండ్ ఇంకో విషయం చెప్పాలి. డే వన్ ఉన్నప్పుడే అనుకుంటా, డే 2 ఆర్ డే 3 నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మధ్యలో కాన్ఫరెన్స్లో నేనున్నా. బట్ నేనున్నానని ఆ థర్డ్ పర్సన్కి తెలియదు అనమాట. బికాజ్ నాకు అక్కడ ట్రైన్లో ఉన్నా, నాకు సిగ్నల్ లేదు. నాకు ఆ థర్డ్ పర్సన్కి తెలియదు అనమాట నేనున్నానని. సో నా ఫ్రెండు ఆ థర్డ్ పర్సన్, వాడు కూడా నా ఫ్రెండేలే అఫ్కోర్స్.
బట్ ఈడు వాడిని అడిగాడు అనమాట, అరే ఎరా కైలాష్ గారు ఇట్లా చేస్తున్నాడు కదా ఏం సంగతి అంటే, వాడు చెప్పాడు, అరే వాడు జిమ్ బాగానే చేస్తాడు, కరెక్ట్ ఫామ్తో చేస్తాడు, అన్నీ చేస్తాడు, బట్ నాకు వాడు తినకుండా ఉంటాడు అని అయితే నాకు అస్సలు నమ్మకం లేదు, పక్క వాడు తగ్గడు అని చెప్పాడు. అప్పుడు నేను బాగా ఇట్లా ఉందా నా అంటే నా మీద నా వీళ్ళ పర్సెప్షన్ నా మీద అలా ఉందా, అలా చూస్తున్నారు అని అనిపించింది. లేదు ఐ విల్ ప్రూవ్ యూ రాంగ్ దామ్ దూమ్ దబేల్ అని ఏదేదో అనుకున్నా కానీ, బట్ నిజమే వాడు చెప్పింది అబ్సల్యూట్ ట్రూత్. నేను తగ్గలేదు, ఇలాగే ఉన్నా. ట్రూత్ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఫేస్ చేయడానికి కానీ, చెప్పడానికి కానీ, దట్టు ఇట్లా పబ్లిక్గా చెప్పడానికి కానీ. నేను కానీ ఇక్కడ అబద్ధాలు చెప్పుకుంటా వీడియో ఫేక్ చేస్తున్నా, లేదంటే అసలు వీడియో అప్లోడ్ చేయకుండా ఈ ఏది నేను కానీ అబద్ధం కానీ బయటకు పోర్ట్రేట్ చేస్తే అసలు నేను ఏం సాధించినా దేనికి పనికిరాదు. ఓకే, వీడియో అంతే. కింద నేనేమన్నా ఐ మీన్ 10,000 ఇవ్వలేకపోతున్నా కాబట్టి, షుడ్ ఐ గెట్ ఎనీ పనిష్మెంట్ ఫ్రమ్ యూ గైస్? నువ్వేమన్నా పనిష్మెంట్ ఇస్తా ఉంటే కింద కామెంట్ చేయి. ఐల్ ట్రై ఐల్ ట్రై టు టేకప్ దట్ పనిష్మెంట్. ఏం చేయాలో చెప్పు. అంతే ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోస్ హౌ టు బి మ్యాస్కులిన్ అండ్ హౌ టు బికమ్ ఏ హై వాల్యూ మెన్, నెక్స్ట్ వీడియోస్ వస్తున్నాయి. సరే సరే అయితే మరి లాస్ట్ కెమెరా చూసి చెప్పాల్సి వస్తుంది ఇంతసేపు నాకు చూడలేక. సరే బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.